హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ అయితే కావడం జరిగింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వాళ్ళకైతే మంచి అవకాశం అనేసి చెప్పుకోవచ్చు. ఆల్రెడీ అంగన్వాడీ ఉద్యోగాలు అనేది కొన్ని డిస్టిక్లల్లో మనకనేది కూడా ఆ ఖాళీలు అనేది కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ చేసిన వెంటనే మనకి వారం లోపు లేదా 10 రోజుల లోపే ఇది అనేది కూడా క్లోజ్ అనేది చేయడం జరుగుతుంది. అటువంటి లేకుండా మనం అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాం కాబట్టి మన ఛానల్ అనేది ఫాలో అయితే కాండి. అప్పుడు డైలీ అప్డేట్స్ ఉంటుంది. అలాగే వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రావడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ మండలం పేరు, డిస్ట్రిక్ట్ పేరు అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. మీ మండలం, డిస్ట్రిక్ట్ సంబంధించింది అయితే నేను వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియో అయితే చూసిన తర్వాత మీరు అనేది కామెంట్ చేయండి. మనం ఈ నోటిఫికేషన్ కి అప్లికేషన్ చేసుకోవాలంటే నివాసం అంటే మనకి అక్కడ స్థానికులుగా మీరు ఉండాలండి. తప్పనిసరి అనేసి కూడా చెప్తున్నారు. 10వ తరగతి చదివిన మార్క్ మెమో అనేసి కూడా తప్పనిసరి అనేసి కూడా చెప్తున్నారు. అలాగే పుట్టిన తేదీ, వయసు నిర్వహించింది మనకి 10వ తరగతి మెమో ఉంటే దానికి సంబంధించి సరిపోతుంది. అలాగే కుల ధృవీకరణ పత్రం, నివాసం కూడా ఉండాలనేసి చెప్తున్నారు. అంటే క్యాస్ట్ సంబంధించింది, మనకి రెసిడెన్సీ సంబంధించింది కూడా మనకి తహసీల్దార్ ద్వారా మనకి చేసినట్టు ఉండాలి. వికలాంగులు ఎవరైనా ఉంటే మాత్రం దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా తప్పనిసరి అని చెప్తున్నారు. అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, అది కూడా రీసెంట్ గా దిగింది ఉండాలి. అసలు దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఫామ్ ఏ విధంగా ఉంటుంది అనేసి కూడా మనం అయితే ఇప్పుడు చూపిస్తాను. ఈ ఫామ్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. అంగన్వాడీ ఉద్యోగాలకి 2025లో దరఖాస్తు చేసుకోవడానికి అనేసి కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి 20/12/2025 రోజు అయితే రిలీజ్ అయితే కావడం జరిగింది. మనకి ఈ 30/12 వరకు అయితే అర్హులు అనేసి కూడా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఫామ్ అయితే మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఈ ఫామ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలి. దాని తర్వాత మీకు డివిజన్ ఏది వస్తుంది అనేసి కూడా, రెవెన్యూ డివిజన్ అంటే మీ మండలం పేరు రాస్తే సరిపోతుంది. మీ దగ్గరున్న అంగన్వాడీ కేంద్రం పేరు కూడా రాసుకోవాలి. ఇందులో మీ మండలం పేరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఫిల్ బై ఆఫీసర్ అని ఉంటుంది. ఇవన్నీ ఆఫీస్ వాళ్ళే నింపడం అయితే జరుగుతుంది. మండలం పేరు ఇవన్నీ ఉంటుంది. మీరు కొన్ని అయితే నింపవలసి వస్తుంది. ఇక్కడ ఆధార్ నెంబరు, మీ భర్త పేరు, మీ పేరు అనేది కూడా ఫిలప్ అయితే చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసుకోవాలి. 10th మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేమ్ ఎంటర్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబరు, మీ 10th ఎప్పుడు అయిపోయింది, దానికి సంబంధించిన మార్కులకు సంబంధించింది కూడా ఇక్కడైతే నింపుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. దీని చివరి తేదీ ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి ఈ డిస్ట్రిక్ట్స్ అనేది కూడా మనకి ఖాళీగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ చూసుకోవచ్చు అండి మీరు. ఇవనేది డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్క వేకెన్సీ 3 వేకెన్సీలు, 6 వేకెన్సీలు అనేది కూడా మనకు ఉండడం జరుగుతుంది. ఇది అనేది కూడా మనకు ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసడం జరిగింది. ఎక్కడెక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మనకు సంబంధించిన వాళ్ళ పేర్లు, వాళ్ళ అనేది కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇవన్నీ నేనైతే టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ విలేజ్లు ఉన్నాయనేసి కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ మీరైతే ఈ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇది ఫిలప్ చేసి మీ అంగన్వాడీ పేర్లు రాసి మీ దగ్గరలో ఉన్న ఇక్కడ ఇచ్చిన నేను ఆ అంగన్వాడీ కేంద్రాలకైతే మీరు వెళ్ళేసి ఈ ఫామ్ అనేది సబ్మిట్ చేసుకుంటే అక్కడి నుంచి అనేది వెరిఫికేషన్ చేసి మీకు అనేది కూడా జాబ్ కేటాయించడం జరుగుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏం డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్.